నాన్న? ఎవరైనా పాలు పోసి పెంచుతారు, నువ్వేంటమ్మా మిరపకాయల రసం ఇచ్చి మరి పెంచుతున్నావు? పాలు తాగితే ప్రేమ మాత్రమే పుడుతుంది, అదే మిరపకాయల రసం పోస్తే మీలో ఉన్న పగ ప్రతీకారాలు పుడతాయి నాన్న. పగ పుట్టడమేమో గాని కింద సెగ పుడుతుందమ్మా. ఇంతకీ ఎవరి మీదమ్మా నీ పగ? పరిభూషణ్ రావు ఏం చేశాడమ్మా? పనిస్తానని చెప్పి మోసం చేశాడ్రా. ఏ రోజుకైనా ఆకాశం అంతా ఎత్తుకెదిగి ఈ పిడికిలతో వాడిని చంపేస్తానమ్మా. అది మాటిస్తున్నానమ్మా. మాటిస్తున్నావు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అలాగే మనం డబ్బులు సంపాదిద్దాం. పగ ప్రతీకారాలు తీరుస్తారని చెప్పి మీరు పబ్బుల్లో డాన్స్ వేస్తున్నారేంట్రా? పగ తీరాలంటే ముందు మన కడుపులు నిండాలి కదమ్మా. ఆ ఫణిభూషణ్ రావుని కత్తితో చంపుతానమ్మా. ఎవరైనా కత్తి పట్టుకుని వెళ్తుంటే యుద్ధంలోకి వీరుల్లా కనిపిస్తారు. నువ్వు అదే కత్తి పట్టుకుని వెళ్తుంటే బర్త్డే కేక్ కట్ చేయడానికి వెళ్ళే బాయ్లా ఉంటావురా. అదే సమయం కరెక్ట్ గా కేక్ కోసే సమయానికి వాడి పీక కోస్తానమ్మా. మీరు నా పగ ప్రతీకారాలను చల్లార్చలేరు. చల్లారుస్తాను. నీ పగని నేను చల్లారుస్తానమ్మా. ప్రారంభించు నీ వేట. అక్క, తమ్ముడు, నా పగలో పాలు పంచుకున్నావా? వాడిని చంపే మగాడు ఎక్కడన్నా పుట్టాడేమో చూసావా? ఉన్నాడక్క. పిల్లవాడిని. సికింద్రాబాద్ సికిందర్. ఎవడి నువ్వు నన్నెందుకు పిలిచావు? మా అక్క నిన్ను ప్రేమించింది. ఎక్కడుంది నీ అక్క? నేను నిన్ను ప్రేమిస్తున్నాను సికిందర్. నేను నిన్ను ప్రేమించుతుంది, నేను ఎప్పుడూ నేను చూడలేదే. అది కాదు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమించాలని చెబుతున్నావు కాబట్టి, ఈ పాట పాడావు కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. పదా మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడు. మా అమ్మకి ఒక ఆశయం ఉంది, అది నువ్వే తీర్చాలి. చిచ్చి ఏం తీర్చని. అలా కాదు సికిందర్, మా అమ్మని ఒకడు ప్రేమించానని చెప్పి మోసం చేశాడు. వాడిని నువ్వే చంపాలి సికిందర్. ఈ అబ్బాయి వాడెవడో మోసం చేయడమేంటి, వాడిని నేను చెప్పడమేంటి? ఇదంతా రాక్షస్. నాకు చెప్ప సికిందర్ ప్లీజ్ నా మాట విను, వాడిని నువ్వు చంపాలి సికిందర్. జబర్, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పళ్ళు రాళ్ళ కొడతాను. బావగారు పో పక్కకి పో. బాధపడకక్క, ఒకడున్నాడు. ఎవరు? అత్తాపూర్ అగ్ని. పిలవరా? అత్తాపూర్ అగ్ని. హక్కి పెట్టుందా? ఉంది, కానీ పుల్లలు తడిసిపోయినాయి. మనలు అడిగానా, మాణిక్యాలు అడిగానా, ఒకే ఒక చిన్న అగ్గిపాటి అడిగాను. అగ్గి, అత్తాపూర్ అగ్గి. చెప్పండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ప్రేమ 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 అదా నేను ఎప్పుడో మర్చిపోయాను. అది కాదగ్ని, నన్ను ప్రేమిస్తున్నాను అని ఒక్క మాట చెప్పండి చాలు. బావగారు లేవండి. మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్న ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. అగ్ని, మా అమ్మ ఆశయం నువ్వు నెరవేర్చాలి అగ్ని. ఏంటది? మా అమ్మని ఒకడు ప్రేమించానని మోసం చేశాడు. నువ్వు వాడి పేక్ కోసి మా పగని పాలు పంచుకోవాలి. పగ పగ పగ, ఆ పగని ఎప్పుడో మర్చిపోయా. నేను వెళ్ళిపోతున్నా, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అగ్ని, ఇప్పుడు ఏం చేయాలి తమ్ముడు? ఇంకొకడున్నాడు. ఎవడు వాడు? రాజేందర్ నగర్ రాజు. అయ్యా అది వచ్చాడయ్యా. ఈ రాజేంద్ర నగర్ లో నన్ను రాజు అని పిలిచే మొనగాడు ఎవడరా? మా అక్క. ఏం పేరు నీ పేరు? జానకి. జానకి, నా యాల్ది ఇన్నాళ్ళకి వచ్చావా జానకి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను రాజు. నీ అందం చూస్తే అదరహ, నా మురిపెం చూస్తే ముదరహ. నీ అమ్మని కట్టం కింద కత్తి ఏర్పరిచేమను, ఇప్పుడే నీ మెల్ల తాళి కడతా. కానీ మా అమ్మ ఆశయం నువ్వు నెరవేర్చాలి రాజు. ఏమిటి ఆశయం? మా అమ్మని ఒకడు ప్రేమించి మోసం చేశాడు, వాడిని నువ్వు చంపాలి రాజు. ఆడెవడో రోడ్డేసి వెళ్ళిపోవడం ఏంటి? ఆ రోడ్డు మీద నేను కారు నడపడం ఏంటి? మా అమ్మ ఆశయం నెరవేర్చు రాజు. ప్లీజ్ రాజు. నేను సాహసాలు చేస్తే కాళ్ళు ఇరుగుతాయని డాక్టర్లు చెప్పారు. నేను సాహసం చేయలేను జానకి. నన్ను మర్చిపోదానికి మర్చిపో రాజు, రాజు. నా యాల్ది నా ఎంట పడ్డారంటే పిచ్చి కుక్కలు కొట్టాడు కొడతా. పంట్రా. నీ పగ తీరదమ్మా, నీ పగ తీరదు. జానకి, నేను నీ పెళ్లి చేసుకుంటాను. ముందు తాంబూలాలు ఇవ్వండి. ఇవే మా తాంబూలాలు.
ప్రేమించారని నాకు చెప్పి ప్లేట్ పచ్చిమిరపకాయలు వీడికి ఇస్తావా? మీ ఇద్దరులో ఎవరెవరు నన్ను మోసం చేసిన పనిభూషణ్ రావుని చంపండి. మీ ఇద్దరులో ఎవరు నా కూతురు చేసుకోండి బాబు. ఆ పగ నేను చల్లారుస్తాను. నేను చల్లారుస్తాను. నేను చంపుతాను. ఇద్దరు తీసుకోండి. ప్రేమించానని మనసు నాకిచ్చి తాంబూలాల ప్లేట్లు వాళ్ళకిస్తావా? అది ఎవరిని ప్రేమించిందో దాని వెనకాల ఎవడున్నాడో కూడా చూసుకుంటూ వస్తారా? ఎవరి రాజు? రాజేంద్ర నగర్ రాజు. పక్కకి టీ తాగు. మీ ముగ్గురులో ఎవరైతే పనిభూషణ్ రావుని చంపుతారో వాళ్ళకే నా కూతురిచ్చి పెళ్లి చేస్తాను. వాడిని నేనే చంపుతాను. నేనే చెప్తా. వాణ్ణి నేనే చంపుతాను. అత్తగారు వాడు ఎక్కడుంటాడో చెప్పండి, ఇప్పుడే వెళ్తాం. రండి. అరే పనిభూషణ్ రావు! తీయండిరా. 25 క్రితం దాన్ని ఏం చేసావురా? పనిభూషణ్ రావు నువ్వు ఎలా కొడతారో తెలుసా? అరే పనిభూషణ్ రావు, నా గురించి నీకు తెలియదు. ముందు కట్లు ఇప్పు. పనిభూషణ్ రావు, నా యాల్ది ఇప్పుడు నా కత్తి రుచి ఏంటో చూస్తావురా? ఈ యాల్తో నీ జీవితం అయిపోతుంది. నాకు ఒక కత్తి. అత్తగారిని ఎందుకు మోసం చేసావు? ఆ ముసలి దాన్ని నువ్వు ఏం చేసావు? అసలు దాని వైపు చూడడానికి నీకు మనసులో వచ్చిందిరా? ఇంకా లాభం లేదు. ఎవరన్నారు అరెస్ట్? ఆ ఫణిభూషణ్ గారు చచ్చిపోతే అది మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా ఉంది, కానీ మీరు వాడిని చంపితే నేరస్తులు అవుతారు, కానీ పెళ్లి కొడుకులు ఎలా అవుతారా? కల చెదిరింది, కథ మారింది, కన్నీరు ఇక మిగిలింది. ఒకవేళ పిల్లల్ని కనే శక్తి మగవాడికి మాత్రమే ఉంటే ఎలా ఉంటుంది? సంవత్సరం తర్వాత ఏవే కాఫీ తీసుకురా. తీసుకోండి కాఫీ. ఏంటి మొగుడికి కాఫీ ఇమ్మంటే ఏదో ఎక్స్ప్రెస్ రైల్లో కొట్టట్టు నా మొఖం మీద కొట్టు? సంవత్సరం అయ్యింది ఇంతవరకు. ఏమండి? చూసావా, మా నాన్నకి రేపు కొడుకు పుడతాడు. వాడు నీకు బాంబర్ది అవుతాడు. ఎక్కడైనా బాంబర్ది మన పిల్లలు నాడిస్తాడు. మనం బాంబర్ది నాడి ఎవరో చేద్దామా? 5 సంవత్సరాల తర్వాత ఎక్కడమ్మా మనవళ్ళు? ఆడి నీచుడు నాన్న, పనికి మల్లోడు. ఆడికి కండలుంది కానీ అందులో కరెంట్ లేదు. రాత్రి 4 దుండగులు దాడి చేస్తుంటే ఒక అతను నన్ను కాపాడాడు నాన్న. ఆయన మీద నేను మనసు పారేసుకున్నాను. సరే ఎలా ఉంటాడమ్మా అతగాడు? చీకట్లో సరిగ్గా గుర్తుపట్టలేదు నాన్న. ఆయనకు కోతి పది ఉంది. పద్దాక రాస్కెల్ రాస్కెల్ అంటూ ఉంటాడు. రంగయ్య, అయ్యా త్వరగా పేపర్ ప్రకటన ఇప్పించవయ్యా. రాస్కెల్. నాన్న, ఇతనే నన్ను కాపాడింది. వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలి, చేయండి. ఇప్పటిదాకా నేను గజమాల వేసుకోవడం చూశాను కానీ 2 గజాలు మాలలు వేసుకోవడం ఇప్పుడే చూస్తున్నాను. ఎవరు నువ్వు? నేనేనా గోపి? ఆ గోపిని నేను. నేను నా గోపిని. నేను నా గోపిని. తుడుకు 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 చెల్లు చెల్లు అనిపిస్తారు. తల్లి భర్త కొడుకు ఎంత బుద్ధిగా ఉందో. అరే సరే నాన్న, నేను అమ్మకి ఇల్లంతా చూపిస్తా. వెళ్ళి కూర్చో. ఇది బాత్రూమ్ అంది, ఇది హాల్ అమ్మా. అమ్మ ఇది కిటికీ అమ్మా. ఏమ్మా మాట్లాడవేంటమ్మా? ఎవర్రా నీకమ్మా? పిన్ని అని పిలు. ఏయ్, అయ్యా యాక్టింగ్ యాక్టింగ్. అరే ఉండరా. ఏమైందిరా? ఏమన్నది నాకు? నువ్వు అబద్ధాలు చెప్పొచ్చు. నీ కళ్ళు మాత్రం ఏదో చెప్తున్నా. నా మీద ఒట్టేరా. నిన్నింత టార్చర్ పెట్టింది దాన్ని పూరిక వదలను. నాన్న సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు. ఏంటి నాన్న? తమ్ముడు ఏం చేస్తున్నావు? డైపర్ మార్చాను పిన్ని. ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తావు? కంటిలో
దుమ్ము పడింది నాన్న. వచ్చేయ్ నా మీద, వచ్చేయ్. ఇప్పుడే దాని పని చెప్తా. పొద్దున వరకు ఇంకొక నరేషన్ చూస్తావు నువ్వు. ఇంకొక పిల్లవాడితో వస్తాడేమో. టీవీ తీసుకున్నావా? అవును సార్. 4 నెలలు అయింది ఈఎంఐలు కట్టి. కడతాడు సార్. మా ఇంట్లో బాదం పాలు చాలా రుచిగా ఉంటాయి. ఆ బాదం పాలు తెప్పి తర్వాత ఈఎంఐ గురించి మాట్లాడదాం. ఏవే సువర్చలా? ఏంటి బావా ఎవరైనా? సరంగాల సుధీర్ అని తవ్వి 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 వచ్చేసాడు. నరేష్ అంటే ఎవరు అక్కడ? నేనే అండి. వాషింగ్ మెషిన్ కి ఈఎంఐ కట్టలేదు, వాషింగ్ మెషిన్ తీసుకెళ్ళడానికి వచ్చాను. నీ పేరేంటి? రాంప్రసాద్. ఏంటి బాదం పాలు తాగావా? బాదం పాలు తాగమండి మేము. నువ్వు ఒకటి తాగు, ఒక్క బాదం. సువర్చలా నువ్వు చెప్పింది నిజమే. ఆ బాదం పాలు ఏమో కానీ బాదం మాత్రం కరెక్ట్ గా ఉంది. మేము అందరం దొంగలం మేడం. ఏటీఎం మిషన్ ఇక్కడ ఉంది, చూద్దాం. రండి రండి. ఎందుకు వచ్చారా ఏటీఎం సెంటర్ కి? అంటే ఫోటో దిగడానికి వచ్చానండి. ఇక్కడ ఫోటో ఎవరు తీస్తున్నాడు రా? కెమెరా ఉంది కదా సార్, కెమెరా ఉంది కదా సార్. నా సంగతి మీకు తెలీదు. నాలో నా మృగం బయటకు వచ్చిందా? నీలో మృగం కూడా బయటకు వచ్చింది కానీ ఆర్టిస్ట్ మాత్రం బయటకు వస్తలేదు. అది దారుణంరా. ప్లాస్టిక్ బిందె అవడం దొంగ. ప్లాస్టిక్ బిందె సార్, లంక బింది ఇది. ఇదిగా సార్ శ్రీలంక బింది, శ్రీలంక బింది. పండగంటి ఎన్నెలంతా సెందరయ్యా అమ్మ దండగైపోయింది సెందరయ్యా. పాలు తాగండి, దాని తర్వాత మురి పాలు తాగండి. పండగంటి వెన్నెలంట చందరయ్యా, దండగైపోతుంది చందరయ్యా. ఇండస్ట్రీలో సుధీర్ కి రేసు గుర్రంతో బ్రేక్ వస్తే మీకు రంగే స్థలంతో వచ్చింది సార్. జిగల్ రాని వచ్చింది, జిగల్ రాని వచ్చింది. డైరెక్టర్ ఏడి? సారీ సార్, 10 minutes లేట్ అయింది. అంటే 600 సెకండ్ మీ ఏజ్ ఇస్తారా? ఆచార్య 150. చుట్టు బాబు, చుట్టు బాబు. మిమ్మల్ని ప్రాణంగా పెంచిన అత్త చనిపోయింది. అక్కడ జస్ట్ ఇలా వెళ్ళి ఒక కన్నీటి బొట్టు రాల్చాలి. యాక్షన్. అత్త లేగు లేగు, కెమెరా ఫేర్ బాగా చేసుకుంటున్నా కానీ దేవుడైన జీవుడైన రిక్షబోదురా, భారతాన కృష్ణుడేమి చేసినాడురా. చల్తీ కా నామ్ గాడి హై, చెమటోడిస్తే రోటీ హై. అమీర్పేట, అమీర్పేట, కృష్ణనగర్. పొదలు 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 పొదలు. దెబ్బలేంటన్నా? ఇక్కడ దెబ్బలు తగిలేంటి? ఏదైనా చెప్పింది చేసినా కొడుతున్నారా బాబు? వాళ్ళు ఏం చెప్పారు, నువ్వేం చేసావు? నిత్యావసరం కోసం బయటికి వెళ్ళొచ్చు అన్నారు కదా. రిక్షాలో ఉన్నట్టు ఎక్కుదాం. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? పంజాగుట్ట. ఇద్దరు ఒకే చోట దిగుతారా? అయితే రాను, అయితే రాను. ఏడు చేస్తున్నారు ఇద్దరునా? భాస్కర్ నాన్న నాన్న నేపాలియా? నాన్న నేపాలియా? పెళ్లి చేసుకుందరు ఎలాగండి? ఏమండి కాఫీ తాగుతారా, టీ తాగుతారా? ఏ డార్లింగ్, నీ చేత్తో విష్ ఇచ్చినా కూడా చాలా స్వీట్ గా ఉంటుంది. భాస్కర్ ఇందుకేనా టీములు మార్చింది? లంచ్ కి ఏం చేయమంటారు? ములంకాడ పులుసు, ఓకే. ములంకాడ చికెన్, ఓకే. ములంకాడ మటన్, ములక్కాయ జ్యూస్. 10 కేజీల మునక్కాయలు తీసుకొస్తా నేను. ఎక్కడ పెట్టుకోవడానికి? నాకు పిల్లలు పుడితే వాళ్ళు ఎలా ఉంటారమ్మా? జురాసిక్ పార్క్ చూసావా? జురాసిక్ పార్క్ లో గుడ్డు బాధ పట్టుకుని బయటకు వచ్చి
ముగ్గలేదేంటి ఈ రోజు? అంటే ముగ్గు అంటే వాడు రాలేదు, వాడు వస్తే దా చూడు అనుకుంటే ముగ్గులేస్తావు. ఎవడాడు? పద్ధతికి చీర కట్టిన దానిలా ఉంటాను నేను. నన్నే అనుమానిస్తున్నారా మీరు? సూపర్. చూడండి అమ్మా, మా ఆవిడ పద్ధతికి చీర కట్టినటువంటిది. ఒక్కసారి తిరిగమ్మా. ఎవరైనా బ్లౌజులకి చిన్న చిన్న కిటికీలు పెట్టుకుంటు, నువ్వేంటి 70 mm తెర పెట్టావు? ఇంత అందం పెట్టుకొని ప్లాస్టిక్ ఏరుకుంటున్నారా? నన్ను నమ్మిరా, నిన్ను పెద్ద హీరోయిన్ చేస్తా. పిచ్చిదాన్ని సార్. తెలుసమ్మా, అందుకే నన్ను లవ్ చేస్తున్నావు. నిన్ను హీరోయిన్ చేస్తా. దా. బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టి తీసుకొచ్చా హీరోయిన్. త్వరగా షార్ట్ రెడీ చేయించు. ఇది హీరోయిన్ ఏంటండి? ఎక్స్క్యూజ్ మీ, ఏయ్! యు సీ మై ఒంపు సొంపు. యార్ ఒంపు సొంప. ముందు కంపు కొడుతుంది, పోయి స్నానం చేయి. నా మాటిని, ఒక మంచి హీరోయిన్ చూసాను. పిలిపించరా. రెడీ అమ్మా, షార్ట్. అందమైన నీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నా, నా అంతరార్థాన్ని అర్థం చేసుకో. నీ ప్రేమ కోసమే వేచి ఉన్నాను. అందులోని సందులోని పందులోని కాదు. మేడం సీరియస్ గా ఉంది, కొంచెం చూడండి సార్. ఐ కాంట్. వాట్ హ్యాపెండ్ రే? ఐ కాంట్. డైరెక్టర్ గారు, వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? షట్ అప్. నెక్స్ట్ సీన్. షట్ అప్. యు బ్లడీ సింబ్డి సింబ్డి. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు. ఎవరి తల మీద పెడుతున్నావు నువ్వు? తల ఎవరి తల మీద పెడుతున్నావు? ఏంద్రా బొచ్చు కోసం వచ్చి రొచ్చు చేస్తున్నావు? మా తాత బొచ్చు లేకపోతే నువ్వు నా బొచ్చులా ఉంటావు. నీకోసం యాక్టింగ్ బుక్ తీసుకొచ్చా, బాగా యాక్టింగ్ నేర్చుకో. మరి నా కోసం ఇంత విగ్గు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకో. నువ్వు పెట్టుకో నాన్నది. నాన్నమే పంచు లేకూడదు, అర్థం అవుతుందా? ఎలా అనకూడదు. లాక్డౌన్ పెట్టారంట మీ ఇళ్ళకి పోండి మీరు. నువ్వు అలా అనకూడదు నాన్న. అరే నువ్వు ఎలా అనాలి? అన్న ఆడుకుంటాను, నన్ను ఆవిడతో ఆడుకుంటే పెద్ద ఫేమస్ అవుతాం. ఎవడో బొగడాగాడు అయ్యాడు, నువ్వు అవుతావా? ఈ చిత్రం నాకు ఆకలేస్తుంది, నాకు చికెన్ కావాలి. ఆ చెరువు సైడ్ నుంచి అలా వెళ్తే ఊరపందులు ఉంటాయి, నీ కార్తో గుద్దే. నిన్ను గుద్దితే నీకేం ప్రాబ్లం లేదా మరి? విశేషంగా విచ్చేసినటువంటి ప్రేక్షకులకు నమస్సు మంజులు తెలియజేసుకుంటూ, అద్భుతమైన స్కిట్ పబ్లిక్ లో చేస్తున్నాం, మామూలుగా ఉండదు. మెరిసింది మేఘం మేఘం మెరిసింది కురిసింది మేఘం వచ్చింది. పొదల్లో కూర్చొని మాట్లాడుకుందాం రా. ఎవరు నువ్వు? బయట నా ధ్యానాన్ని భంగం చేయడం కాకుండా నన్ను అవమానిస్తావా? ఇప్పుడు చెప్తున్నాను వినరా. నువ్వు ఏ అందాన్ని చూసైతే విర్రవీగుతున్నావో ఆ అందాన్ని చూడగానే నీకు అసహ్యం కలిగేలా శపిస్తున్నా. మల్లెలు పూసే వెన్నెల కాసే తీరే హాయిగా 10 మందికి ఒకేసారి రక్తదానం చేసినట్టు ఇలా అయిపోయావంటే? ఆ తుప్పలోడే మనకు శాపం పెట్టాడు కదా, అందువల్ల నేను అయిపోయానేమో. మామూలు రూపం ఎప్పుడు వస్తుంది? తెల్లారు వస్తుందేమో. తెల్లారి వరకు మంచమే పడుకో, నీ కింద పడుకుంటా. నేను అలిగినా? నువ్వు అలిగినా అందంగా ఉండవు. నేను భాస్కర్ ముఖం పెడతా. అమ్మయ్య, నా అందం నాకు వచ్చేసింది. భాస్కర్ ప్రొడ్యూసర్ గారు చెప్పండి. ఈ సినిమాలో మన హీరో ఏంటంటే ఇంటర్ సెకండరీ చదువుతాడు. ఓకే. ఈ ఇంటర్ సెకండరీ చదువుతున్న హీరో ఇంటర్ ఫస్ట్ చదువుతున్న అమ్మాయి లవ్ చేస్తాడు. ఓకే. సో ఈ దీని మీద బేస్ అయ్యి వెళ్తుంది. ఇంకా హీరో హీరోయిన్ బుక్ చేశారా? చేసాం, వచ్చేస్తున్నారండి. అందువే వీడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హీరో అండి. ఆయన దగ్గర అంత వర్త్ ఉందండి. వర్త? వీడు ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్న ఎర్త వైర్ లో ఉన్నాడు. ఇద్దరు వర్త్ ఉందా?
ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఇందులో నాకు పావలా వాటం అని తెలిసినా? సార్ మనం సినిమా పేరు చూడండి సార్ ఒకసారి. కుమార్ 21M, ఈడి 71M లా ఉన్నాడు. ఆవిడ వాళ్ళ అమ్మగారా? ఏమండి నేను హీరోయిన్ అండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు నటన అంటే ఆమె ప్రాణం అండి, నటన అంటే ఆమె జీవం. దానికి ప్రాణమే. దీని నటన చూసిన తర్వాత ఎవడ ప్రాణాలు పోకుండా ఉంటే చాలు. రాజుగారు ఏం మాట్లాడుతున్నారు? ఆవిడ ఇంట్లో ఎన్ని ఉన్నాయో తెలిసినా? ఏంటి? అవార్డులు. ముసలోళ్ళ మీద సినిమా తీసి ఇచ్చి కొట్టామంటే మనల్ని మించిన డైరెక్టర్లు ఎవరుంటారన్నా? సూపర్ రా. హైట్ తక్కువైనా సరే బుర్ర బ్రైట్ గా ఆలోచించావు. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా హీరోగా చేశారా? 30 years అండి. అంటే 30 years నుంచి నువ్వు హీరోగానే ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తున్నానండి. ఇప్పుడు ఆ కర్మ నాకు వచ్చింది. ఫస్ట్ సీన్ ఏంటంటే, ఒక్క నిమిషం అండి, మీ టైం అయింది, టాబ్లెట్ వేసుకోవాలి మీరు. సీన్ ఏంటంటే చెప్పండి. అమ్మాయి కాలేజ్ నుంచి అలా వెళ్తుంటే, ఏమంటే ఆవకాయ పచ్చడి పెట్టించారా సుధాకర్ మీరు? సీన్ ఏంటంటే చెప్పండి. అమ్మాయి కాలేజీలోకి వెళ్తుంటే మీరు వెనకాల అవుతూ వెళ్ళాలి. ఓహో కాలేజ్ సీనా? కాలేజ్ సీన్. దాన్ని చాలా వేసాం ఇలాంటివి. నువ్వు కాలేజీ సీన్ 9th క్లాస్, మొన్న రీసెంట్ గా 9th క్లాస్ క్లాస్ చేశాను. నువ్వు 9th క్లాస్ స్టూడెంట్. కొట్టు కాపర్ గట్టిగా. రోలింగ్ కెమెరా యాక్షన్. బాబు నువ్వు ఏదైనా మెల్లె కొట్టు, ఇట్లా గట్టి కొట్టకు. రాజుగారు రెడీయా? రెడీ అండి. సాంగ్. అమూల్యమైనది మగువా, ఎనలేని నిధి మగువా. కళ్ళు తెరిచిన కన్నె పిల్ల, కళ్ళు మూసిన కన్నె పిల్ల, కవిత రాసిన కన్నె పిల్ల. కాలేజ్ స్టైలే. ఏం చేసావురా? గోడకు పిడకలు కొడతావు ఏంట్రా? అది కాదురా, బుక్ బొక్కెట్టకుండా పుస్తకం తిప్పలేవా? ఏమంటే ట్రెండ్ తెలియకుండా మాట్లాడుతున్నారు మీరు. ట్రెండ్ సృష్టించాలి తెలిసినా క్లియర్ చేయకూడదు. ఆ మానిటర్ లో ఆ బొక్క బాగా కనిపిస్తుంది క్లియర్ గా. ఏమంటే బొక్క లేకుండా ఏలు ఎక్కడ పెడతాం చెప్పండి? ఏలు ఎట్టకుండా తిప్పాలండి పుస్తకం. తిప్పలేమండి, కష్టం. ఈ వయసులో ఏం తిప్పుతారండి బొక్క లేకుండా? బొక్కలా ఉంది సీను. వెళ్ళండి వెనక్కి. నెక్స్ట్ సీన్. కూర్చోరా, కూర్చోబెట్టండి. సార్ ఓకేనా? నెక్స్ట్ సాంగ్కి వెళ్ళిపోదాం. డైరెక్ట్ డైరెక్ట్ చేయగలరా స్టెప్లు? చేస్తారు. ఈ సాంగ్ అంటే ఈఎంఐ కాదు, మసాలా సాంగ్ అడిగారు కదా మీరు, పెట్టమని సపరేట్ గా. అది పెట్టండి. సరే పెట్టండి. రే రండి రా, లేపండి ఇద్దరు. ఆ అమ్మాయికి డాన్స్ వచ్చు కదా? అమ్మాయికి డాన్స్ వచ్చు. పాపా రామ్మ. హీరోయిన్ అంటే అలా ఉండాలి. అది చూడు ఎలా ఉందో, గూడ్స్ ఇంజిన్ లాగా. చెప్పండి. ఏమైంది? నడు పట్టేసిందా? నడు పట్టేసి సరిగా కుర్చీ 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 ఉందా? టాబ్లెట్ 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 ఈ మంది సరిగ్గా పెట్టండి. అయినా నీకు దోల కాకపోతే ఇలా ఒంగోని ఆవిడ ఏమన్నాడు చెప్పు. పాపా రామ్మ. లక్ష్మి గారు తెలుసుగా? మంచు లక్ష్మి గారు. ఆవిడ ఒక పాట రాశారు మన సినిమా కోసం. ఆ పాట పాడేద్దాం. ఓకే వెళ్ళిపోదాం. టేక్ లో కొట్టరా క్లాప్. రెడీ కెమెరా రోలింగ్ యాక్షన్. ఏందిరో మీ మగాలలో విర్రవీగే గొప్ప మా ఆడవాళ్ళ పైన మీ తర్వాత ఏదో మర్చిపోయానమ్మా. ఆవిడ రాసిన రాగం ఏంటి, నువ్వు వేస్తున్న తాళం ఏంటి? లేదండి, నేను 30 years నుంచి ఇలాగే పాడాను సాంగ్స్ అన్ని. ఇలా పాడితే జనాలు ఎవడు చూడ్డు. ఊరేసుకొని రావడం తప్ప. ప్రొడ్యూసర్ ఆ ఫైట్ క్లైమాక్స్ ఫైట్ సీట్ తీస్తే రెడీ బాబు? రెడీ రెడీ. బీపీ షుగర్ వేసుకుంటే ఇప్పుడే వేసుకో, మళ్ళీ షార్ట్ మధ్య కుదరదు. డూపులు పెట్టడం కుదరదా? చేస్తావా చెయ్యవా? చేద్దాం. ఏం చేస్తాం? ఏమండి రాజుగారు, మీరు ఆ ఫైట్స్ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా? 30 years నుంచి చేస్తానే ఉన్నాను ఫైట్. ఆ ఫైట్లు వేరండి, ఇప్పుడు ఫ్లైట్ వేరండి. ఇప్పుడు ఈయన ఫైట్ చేస్తే నీకేంటి ప్రాబ్లం? ఒకవేళ తగలరా అని చెప్పి తగిలితే? అది తగిలినా తగలపోయినా దానివల్ల ఉపయోగం లేదు. బాబు ఫైట్ మాస్టర్
ఈడి ఫైట్ రా. ఒరిజినల్ గానే ఫైటర్ అండి. ఒరే మిల్క్ ట్యాంకర్ కి ముఖం పెట్టినట్టు ఉన్నారు రాడు. హీరో గారు ఆడనే కొట్టాలి మీరు. ఒరే లేపండి రా. ఏం చేస్తున్నావు నువ్వు? వాడు నిన్ను రేప్ చేస్తే వచ్చి కాపాడాలిగా. రెడీ అమ్మా, లాస్ట్ సీన్ ఇది. అయితే సినిమా అయిపోయినట్టే. రోలింగ్. అయ్యో కుమార్, కుమార్ కాపాడు కుమార్. వస్తున్నా కుమార్, కుమార్, కుమార్. డైరెక్టర్ గారు వెళ్ళారండి, వెళ్ళారండి. చెయ్యి ఉంటుంది అక్కడ. రెడీ అని కలపండి. రెడీ 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 యాక్షన్. అని చెప్తున్నా 108. ఏమండి ఆమె నోట్లో నూనె పెట్టించండి. వీటికే తక్కువ లేదు. నువ్వు పెట్టినా నువ్వు పెట్టచ్చు. డ్రైనేజ్ లో ఇంకో డ్రైనేజ్ పెట్టినట్టు ఉంటుంది. చూడండి ఒకసారి. ప్రొడ్యూసర్ గారు నాకు సంబంధం లేదు, నాకు తెలిసి చచ్చిపోతాం ఇంకో 2 నిమిషాల్లోనే. మన పోదాం పర్వాలేదు. కుదిరేండి, పారిపోతుంది పదండి. సుధా, ఎవరండి? నేనెవరో నువ్వు తెలియకపోయినా నువ్వెవరో నాకు తెలుసు. గత 4 సంవత్సరాలుగా నిన్ను ప్రేమిస్తున్నాను సుధా. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. హలో, నా రేంజ్ తెలుసా? నా కలర్ తెలుసా? అసలు నా కెపాసిటీ తెలుసా? అంతెందుకు రోజా గారు వాళ్ళకి తెలిసిన చుట్టాలందరికీ వాళ్ళని చేసుకో వీళ్ళని చేసుకొని చెప్తుంటారు, ఫోన్ చేస్తుంటారు. కాదని చెప్పాను. నాగబాబు గారు రెగ్యులర్ గా ఫోన్ చేస్తే నేనే బ్లాక్ లిస్ట్ పెట్టాను. అది నా రేంజ్. దాదా మార్కులు నా చేతిలో రా. నా రేంజ్ నేషనల్ ఇంటర్నేషనల్ కాదు, యూనివర్సల్. దట్ ఈస్ నా రేంజ్. నువ్వు వచ్చి నేను లవ్ చేస్తున్నా పెళ్లి చేసుకుంటే ఇదవ్వాలా? సుధా, సుధా నీకు ఉంటది సుధా. కాపాడండి. ఎవరండి మీరు? నన్ను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎవరు? నేను అక్కడ ప్రేమించాను. అక్కడ కొండ మీద ఉన్నాడు, కొండ మీద గుడి మీద ఉన్నాడు. ఎంతమంది అడ్డొచ్చినా ఎన్ని ఆపినా నీ పెళ్లి నేను చేస్తాను. హెల్ప్. అమ్మో అమ్మో. హలో, నాసా వాళ్ళండి. కోకట్పల్లి ఏదో కప్పులు పడింది, అందులోంచి అంతరిక్ష వాసులు వచ్చారన్నారు కదా. ఇక్కడ నల్లమల అడవులో తిరుగుతున్నా, త్వరగా వచ్చేయండి. హలో, ఈ అమ్మాయి ఆపదలో ఉంది. అమ్మాయి ఎవరో ప్రేమించిందట, వాడిని పెళ్లి చేసుకోవాలంట. అందుకే నా హెల్ప్ అవుతుంది. నేను నీళ్ళని హెల్ప్ అడుగుతున్నాను. చేస్తావా చేయవా? నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నా. డబ్బులు ఇస్తానే 1 లాక్ ఇస్తాను. ఓకేనా? ఇంతకీ నీ పేరు? మియా పాల్కో. మీ ఇంటి పేరు జిఎస్టీ కదా? జిఎస్టీ. ఈ తాత వర్మ కదా? తెలుసండి. మీదకి రాకు. అవును, ఇంత అర్జెంట్ గా నీకు పెళ్ళేందుకు? నాకు ఇంకో హాఫ్ అన్ అవర్ వచ్చే మేజర్ అవుతానండి. ఏంటే మేజర్ అయ్యేది? రిటైర్ అయిన మేజర్ లా ఉన్నావు, నువ్వు ఇంకా మేజర్ అవుతున్నావా? సరే, నేను హెల్ప్ చేస్తా. మీరు బండి ఎక్కడ చెప్తా. కొండగుడికి ఎంతవరకే బైక్ మీద వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మనం అడవి మార్గంలో ప్రయాణించాల్సిందే. పరిగెత్తండి. ఏమైందండి? అందమైన మనసులో ఎందుకో 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 ఎందుకో. అరే, ఆ లక్కు నీకు తగ్గేటట్టుందిరో సుధాకరావు. ఒక ఆడపిల్ల పెళ్లి కోసం అడవిలో సహాయం కోరితే ఆ అమ్మాయిని ప్రేమించాలని చూస్తావా? అమ్మాయి మీద నీకు వేరే ఉద్దేశం ఉంది కదా? రే, నాకు అమ్మాయి మీద ఎటువంటి చెడు ఉద్దేశం లేదు. లేదు, నీకుంది. నువ్వు అమ్మాయి కాలు పెట్టుకోండి, నన్నే కొడతావు. నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమించాను. మీరెందుకు నా గురించి కట్టుకుంటున్నారు? దేవుడా, నాకెందుకు ఇచ్చావు ఈ దండం? నేనే పాపం చేశానయ్యా. ఇటు పరిగెత్తాల్సింది. నా
అతనికి ముత్తైదు కావాలండి. ముత్తైదు కావాలా? మనం ఏమైనా అమీర్పేట సెంటర్ లో ఉన్నామా ముత్తైదువులు పంతులు గారిని నాబాబు గారిని రోజా గారిని ఇన్వైట్ చేయడానికి? వస్తుంది. ఎలా వస్తుంది? నా ప్రేమ నిజమైనదంటే, నా ప్రేమ సత్యమైనదంటే, నా ప్రేమ అర్థమైనదంటే, నిజంగా పంచభూతాలు ఉన్నాయని నిజమైతే ఇప్పుడే ముత్తైదు రావాలి. ప్రార్థించండి. జై చిరంజీవా జగదే కబీరా. ఎవడు అనుభవ్ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ముక్కు పచ్చలారని పసిపాపని ఏం చేయబోతున్నారా మీరందరూ? ఆ ముక్కు కింద ఉన్న 2 బొక్కలు చూసా మాటను. చెప్పమ్మా, ఏంటమ్మని సమస్య? నేను ఒకరిని ప్రేమించాను, కొండగుడి దగ్గర ఉంటానన్నాడు. ఆగో! ప్రేమించిన వాళ్ళని కలపటం ఈ బాగుమతి చాలా ఇష్టం. ఇప్పటిదాకా సిటీల్లోనే అనుకున్న అడవుల్లో కూడా మ్యారేజ్ బ్రోకర్ పెట్టారనమాట. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మాట్లాడించాలు, గుడికి వెళ్దాం పదండి. మళ్ళీ ఏమైంది? ఏమైంది? ఈ వయసులో ఆయాసం కాకపోతే ఆవేశం వస్తుంది నీకు. ఇప్పుడు ఏం కావాలి? గాలి గాలి కావాలి అమ్మాయికి. ఈ అడవులు ఎంతకన్నా ఎక్కువ దొరకదు. వెళ్ళిందా? సిగ్గులకి అందిందా? ఎవరు? ఏమే నువ్వంటే అడవుల్లో రోజు తిరుగుతూ పరిగెత్తేస్తున్నావు. నీకు ఈ వయసులో ఎంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. నా మాట ఆలకించి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో చెప్పినట్టు చచ్చిపూర్తి చేసుకో. నీకు పెళ్లి చేయాలంటే నా వల్ల కాదు. హలో, మాట ఇచ్చాం. దారి ఎవరు చూపిస్తాడు? నా ప్రేమ నిజమైందంటే, నా ప్రేమ నిజంగా పైత్యమైందంటే వస్తాడు. ప్రార్థించండి. జై చిరంజీవా జగదే కబీరా. ఆపండి. ఎవర్రా మీరందరూ? విట్లాచారి సినిమాలో అనుకున్నవన్నీ అనుకున్న జరిగిపోయినట్టు ఎలా వచ్చేసాడు? ఇంతకీ నువ్వెవడు? నేను ఫారెస్ట్ ఆఫీసర్ని. యాదవ నాటకాలు ఆడుకో. దీనికల్లు ఈడికల్లు చూడు, స్టేడియంలో ఫ్లడ్ లైట్లు మెరిసిపోతున్నాయి. ఏం చేస్తున్నారా? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈ అమ్మాయి ఒకటి ప్రేమించిందంట, ఇద్దరు కలపడానికి తీసుకెళ్తున్నాం. ప్రేమికులన్నా ప్రేమించిన వాళ్ళకి పెళ్లిని చేయటం అన్నా నాకు చాలా ఇష్టం. పరిగెత్తండి. ఏమైందే మళ్ళీని? లేకు కూర్చో. చూపు రావట్లేదు. డాక్టర్ గారు, మనం ఏమైనా సిటీ సెంటర్ లో ఉన్నాం, అడవి సెంటర్ లో ఉన్నాం. డాక్టర్ ఎక్కడి నుంచి వస్తాడు? నిజంగా నా ప్రేమ నిజమైతే, నా ప్రేమ అర్థమైతే, నా ప్రేమ పవిత్రమైతే, నా ప్రేమ పవిత్రమైతే డాక్టర్ వస్తాడు. పూజించండి రా మళ్ళీ. జై చిరంజీవా జగదే కబీరా. పేషెంట్ పరిస్థితి పర్లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మీరంతా? ఈ అమ్మాయి ఎవరినో ప్రేమించిందంటండి. ఆ దిక్కుమాలి ఏదో కొండగుడి దగ్గర ఉన్నాడంట. పదండి, పరిగెడతా పదండి. వచ్చేసింది కొండగుడి. అర్జెంటుగా పంతులు గారు కావాలి. ఎవరు కావాలి నీకు? పంతులు గారు ఎవరు కావాలా? ఎక్కడి నుంచి తీసుకురామంటావు పంతులు గారిని? వస్తాడు. ఎలా వస్తాడు? నా ప్రేమ నిజమైందంటే, నా ప్రేమ అర్థమైందంటే. నువ్వు మళ్ళీ అరిస్తే గాలి కొట్టడానికి ఓపిక లేదు. పంతులు గారు వస్తారు. దండ పెట్టండి. జై చిరంజీవా. ఎందుకు వచ్చారు నాయన మీరు? ఫస్ట్ టైం అడవిలోకి వచ్చిన ఫీలింగ్ పలికింది పంతులు గారు. ఏడి నీ మొగుడేడి? పెళ్లి కొడుకు ఏది? పెళ్లి కొడుకేడి? ఇక్కడే ఉంటానన్నాడు. సుధాకర్ గారు మీకు పెళ్ళైందా? పెళ్లి కాలేదు. చేసుకోండి సార్. నేను చేసుకోను. గుర్తుపెట్టుకోండి, అంతమంది రౌడీలు ఎంట పడుతున్నారంటే మినిమం కోటీశ్వరాలు అయ్యి ఉంటుంది. దీన్ని చేసుకుంటే హ్యాపీ బతికొచ్చు. మీరు చేసుకోపోతారు, అందరూ వచ్చి అందరిని చంపేస్తారు. మీరు తాళి కడితే అందరూ బతుకుతాం. చేసుకోండి సార్. చేసుకోండి సార్. రేంజ్ కాదు సార్, చేసుకోండి సార్. శుభం. తల్లిదండ్రులు కాదు దండం పెట్టమ్మా. పెళ్ళవట్లేదని వీళ్ళు ట్రిక్ వేస్తారు. అర్థమైంది. అలాగే మీ పెదనాన్న కాలు కూడా దండం పెట్టు. ఈయనెవరు? మా నాన్న. ఇతను మా నాన్న. మళ్ళీ నేనెవరిని? నువ్వు ఎర్రి బాబు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మరి ఇతరెవరు? ఇందుకు నువ్వెందుకు హెల్ప్ చేసావు అమ్మాయికి? పెళ్ళిళ్ళ పేరయ్యా? బాగా వచ్చాడు. 4 నెలల నుంచి నా అందమైన చెల్లి పచ్చ కుక్కలన్నీ ఎంట పడుతుంటే బొచ్చు కుక్కను తీసి పడేసినట్టు పడేస్తావా? నా చెల్లి 4 నెలలే బాధపడిందిరా. ఈ ముంగిసిని చేసుకుని నువ్వు జీతాంతం నరకం అనిపించడం నా కళ్ళతో చూడాలి. నన్ను మోసం చేశారు మీరంతా. శుభకార్యం ఉంది అడవిలోనే. ఎంజాయ్. నన్ను మోసం చేశారు. ఏమండి? మోసం చేశారు. ఏమండి? నన్ను మోసం చేశారు. పరువం వానగా నేడు కురిసేనులే ముత్తు మురి పాలలో. ఎక్స్ట్రా జబర్దస్త్.
సరసకురా దొరా మనోహరా చిటికలు వేయగలే నీ చదువున వాలిదిరా మోదగ మోచులు తీర్చుకోను తరుణం ఇదేరా. అంటే డాన్స్ ముందు నీ ట్రూప్ని పిలు. పిలుస్తాను కానీ భాస్కర్ ముందు ఎత్తున్నాను. పేమెంట్ విషయంలో మాత్రం కథ కట్టుకుంటాను. ఈసారి మా ఆయన కూడా వస్తున్నాడు. సర్లే కానీ ముందు ఆర్టిస్ట్ని పిలిపించు. ఆర్టిస్టులు ఏంటి ఆర్టిస్ట్ అందరు మార్పించేసావు? యంగ్ ఫెలోస్ వీళ్ళంతా. వీడు యంగ్ ఎంత నీ ఏజ్? 25. ఇప్పుడు చెప్పు. జస్ట్ రివర్స్ 52. 3 విదేశాలు తిరిగిన మహానటుండండి నేను. ఏ ఊరెళ్ళవరా? సింగపూర్, మలేషియా, బ్యాంకాక్. ఫ్లైట్ ఎక్కడ ఎక్కువ? ఫ్లైట్ ఎక్కడ ఎక్కుతామో మీరే చెప్పండి. పంజాగుట్ట ఎయిర్పోర్ట్ లో ఎక్కువ, అమీర్పేట ఎయిర్పోర్ట్ లో ఎక్కువ. పంజాగుట్ట ఎయిర్పోర్ట్ లా. మంచి ఆర్టిస్ట్. ఎవరు గురించి మాట్లాడే కానీ మా చెల్లి గురించి మాట్లాడకు. పాప యాక్టింగ్ వచ్చమ్మా. వచ్చండి. నటన అనేది పెద్ద గొప్ప విషయం ఏం కాదమ్మా. రోజు మా ఇంటికి రిహార్సల్స్ రా. ఏమే నీకు నేర్పించినప్పుడు ఇలాగ అట్టుకున్నావా? నాకు నేర్పించావుగా, అందుకే ఇలా అయ్యాను. మహేష్ బాబు అన్నావు. ఎవరు? మహేష్ బాబు. ఎవరు? మీ ఆయన. మహేష్ బాబు చాలా స్మార్ట్ గా ఉంటాడు. రమ్మంటారా? పిలు, త్వరగా పిలు. ఏ మహేష్, ఏనడానికి ఇబ్బంది పడుతున్న సూడి గీతలా ఉన్నాడు ఈడ ఆర్టిస్ట్ ఏంటి? ఏమే నేనెంత గొప్ప ఆర్టిస్ట్ ని. నిన్న కాక మొన్న గాజువాకలో నట గావు కేక అవార్డు పొందాను. హలో, ఒక్క నిమిషం. పెళ్ళాన్ని పిలిచినట్టు ఎలా రా అంటావేంటి? షీఈస్ మై వైఫ్. మీ వైఫే కావచ్చండి, ఆర్టిస్ట్ కొన్ని విషయాలు చెప్పాలిగా. చెప్పమన్నప్పుడు హలో ఏంటి సుధా ఇది? అన్ని నాటకాలు నువ్వు ఇలాగే ఆడుతున్నావా? అబ్బా అది కాదండి, ఆయన మనకు పేమెంట్ ఇవ్వాలండి, అందుకే కొంచెం చనువుగా పేమెంట్ ఇవ్వాలంటే సార్ మీ పేరేంటి? శ్రీ రాపేటి అప్పారావు నాయుడు. ఊర్లో నాటకం వేసే ముందు నేను ఆర్టిస్ట్ టాలెంట్ టెస్ట్ చేస్తా. ఈ అమ్మాయి నాగరాజు కూతురు అనుకుంటుంది. అమ్మా నువ్వు నాగరాజు కూతురు కాదు, నా కూతురు అని ఒక్క సింగిల్ లైన్ లో చెప్పాలి. అమ్మ ఇలా రా. సుధా నువ్వు పక్క వెళ్ళవే. టచ్ చేయకు. ఏమి నువ్వు మా ఆవిడని టచ్ చేసి వచ్చా? రెడీ. వసంత చూడు, నీ కన్న తండ్రిని నేను వర్షపు రాత్రి ఉరుములు మెరుపులు సాక్షిగా ఓ ఘోరం జరిగిపోయింది. ఏకంత డైలాగ్ ఇస్తే నువ్వు ఇంత కోకని చెప్తావా? వెళ్ళిపో, కూర్చొని ప్లేస్ లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు రాక్షస సంహారం అనే గొప్ప నాటకం మీ ముందు ప్రెజెంట్ చేయబోతున్నాం. నమస్కారం. జనులారా, మన రాజ్యముపై రాక్షస సంహారము జరుగుతున్నది. దాన్ని ఎదుర్కొనుటకై మీలో ఎవరు సిద్ధముగా కలరు? మహారాజా, నాకు చాలా పనులున్నాయి, మన్నించవలను, నేను వెళ్ళలేను. నువ్వు వెళ్ళలేను. ఎవరైతే పెద్ద డైలాగులు చెప్తారో అడిగి ఎక్కువ పేమెంట్. ఆహో, ఈ రాజ్యమందు రాక్షసులను సంహరించుటకు ఎవరు? ఆగండి మహారాజా, నేనున్నాను కదా వెళ్ళటానికి. బగడా ఇందాక ఎవరున్నారంటే కత్తిలా చూపించుకొని ఎవరు లేరన్నా. మనకి డైలాగ్ ఎక్కువ చెప్తే పేమెంట్ ఇస్తానన్నారు. మీరు తప్పుకోండి, నేను వెళ్తాను. ధారుని రాజ్య సంపద మదంబున కోమల్లి కృష్ణ జోచి రంబోరున బోరు చేసిన ఈ దురాత్మనే ముందు శతవాజిత శ్రేణియున్గోల్చి నే దండంబుగొనితో నీ పాద వృద్ధుల ఏరి వేసే రైలు బండి పోతున్నది, పోతున్నది, పోతున్నది. స్టేషన్లో ఆగిపోయింది, 5 నిమిషాలకే పరిగెడుతుంది బండి. పెద్దవాడు హలో భాస్కర్, ఇది మంచి పద్ధతి కాదు. కాదు అక్కడ జనాలు గోడ పెడుతున్నారు. దేనికి పౌరాణికంలో చుక్క రైలు బండి అలా వస్తుంది. రైలు బండి అని నేను ఎవరు పని? నువ్వు పడవా? నీ పిల్లలు పాడలేదా? రైలు బండి ఎందుకు వచ్చింది? అబ్బా అది కాదండి, మన సాంఘిక ఇలా కౌగులించుకోకు. ఇదిగా సుధా, ఇలా నువ్వు ఒక అద్భుతం డైలాగ్ చెప్పి ఒక్కటి చెప్పండి. చాలా ఫీల్ అవుతున్నానండి. ఒలే సుధా ఇలా రా. ఏంటిది? ఓకే
సుధా నేను ప్రాంప్టింగ్ ఇస్తే ఆ పద్యం చెప్పు. ఆ సుధీర శీతల కండలను చూస్తుంటే నాకేమనిపిస్తుంది? ఆ సుధీర శీతల కళ్ళలో చూస్తుంటే నీకేమనిపిస్తుంది? కండలు కాదే కుండలు. కుండలు నువ్వు అన్నదే. భగ్నమందు చెప్పే. అట్టట్ట కొట్టమండు. ఏం చెప్తున్నా పద్యం? సర్పంచ్ గారు ఏంటంటే రండి. సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నారా? ఏం చేస్తున్నావు నాకు గంట నుండి? పద్యాలు బాగా పాడారు కదండి. ఏం పాడారు వాళ్ళు? మంచి పాట పాడిపోయా భయ్. ఇది తెలుగులో పాడుతుంది, అదే పాటను తమిళ్లో పాడిస్తుంది. పూజా చిత్రం నుంచి మీ కోరిన పాటలు. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, మింగల్ మెన్ మింగల్ మాడా విడి విడి పూడల్. ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను. ఇంగల్ పొడి బుడి విడిదల్. ఏం పొడి? కారప్పొడి. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది నాది. కాదండి, అభిమానంతో 2000 రూపాయలు నోట్ తీసుకొచ్చాడు. రోజా గారు ఇచ్చారు. మేడం గారు, రోజా గారు మరి 2000 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకి అమ్మల గారిని అమ్మ జగజ్జనని శాంభవి కాచి కాపాడుగాక. దయచేసి నాటకం చాలా ఉంది. మరి చదివింపులు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి నేరుగా మాకే ఇవ్వండి, ఇలాంటి బ్రోకర్లకి ఇవ్వకండి. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుకో. పాట పాడితే అవే వస్తాయి. పాడు. గుడెత్తెల్ మూడెల్ మాడ గుడెత్తెల్ వీడెల్ కూడా ముడెత్తెల్ మీడెల్ మందెల్ మూడెల్ మాడల మాడల మీడల విందెల్. మీకేం కావాలి సార్? ఏమన్నారండి? ఏం మాట్లాడుతున్నారండి? ఈ దశలో డాన్స్ చేస్తారా? చెయ్యాలి. ఆర్టిస్ట్ అనేవాడు చెయ్యాలి. ఎలా చేస్తారు? చేయకపోతే ఊరు దాటు. నాటకంకి వచ్చాము, నాటకం వేయమన్నా మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది. అరే మధ్యలో అతను వస్తాడు, ఏదో మాట్లాడతాడు. సరే మీరు వెళ్ళండి గురుగారు. రెడీ మ్యూజిక్. ఇన్ని రోజులు ఎక్కడ ఉండిపోయారు సార్? ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు చెంగావి రంగు చీర పాట అడిగారు. మ్యూజిక్. మనకొచ్చింది తను తీసేసుకుంటాడు ఏంటండి? నా బాబు గారు పాట నెంబర్ దించి 500 రూపాయలు చెల్లించారు. మీకు మీ కుటుంబ సభ్యులకు. కింద నా పేరుందమ్మా చూడు. కింద నీ పేరు లేదు. బాబు గారి కోరిక మీద చెక్క చెక్క అంటూ మన ముందుకు రాబోతున్నారు ప్రెసిడెంట్ గారు మెగాస్టార్ చిరంజీవి లాగా, ఇంకా హీరోయిన్ గా ఎప్పట్లాగా మన నలసుదా. అరెస్ట్ చేశారు. గవర్నమెంట్ మీకు పర్మిషన్ ఇచ్చింది నాటకం వేయడానికి మాత్రమే, డాన్స్ వేయడానికి, పాటలు వేయడానికి కాదు. పోలీసులతో మాలాంటి పెద్దోళ్ళు మరి మీరు ఎలా రండి సార్. మేనేజర్ వదిలేసి మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఎవరు డాన్స్ చేస్తే వాళ్ళే అరెస్ట్ అవ్వాలి. పదండి రా.